నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. భరద్వాజ గారు, ఇప్పుడు సినీ నటుడు అంటే మహేష్ బాబును నమ్మి మేము రియల్ ఎస్టేట్లో మోసపోయామని చెప్పేసి కొంతమంది బాధితులు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్కి వాళ్ళు ఫిర్యాదు చేస్తే రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు పంపింది. మొన్న కూడా దీని మీద కాంట్రవర్సీ అయింది. మహేష్ బాబు దీని మీద రియల్ ఎస్టేట్ మీద అడ్వర్టైజ్మెంట్ చేశారని చెప్పేసి ఇప్పుడు మరోసారి నోటీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఎట్లా చూడొచ్చు దీన్ని? అరెస్టుల దాకా వెళ్ళదండి ఇది. అంటే ఒకటి, ఎవరైనా సరే ఒక ప్రాజెక్టుకి ఎండార్స్మెంట్ ఇవ్వచ్చు అంటే డబ్బులు తీసుకునే ఇస్తారు, అదేమి ఊరికనే జరిగే వ్యవహారం ఏం కాదు. అతను కాన్షియస్గానే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ల కోసం తన ఫోటో వాడుకోమని చెప్పాడు. ఆ మేరకు వీళ్ళేదో నగదు చెల్లించుంటారు. అక్కడ పిఆర్ టీం నుంచి జరుగుతుంది డీలింగ్. అయితే ఇలాంటివి జరిగినప్పుడు ఆ కంపెనీ వలన ప్రజలకు ఇబ్బంది కలిగితే, అంటే తన ఇమేజ్ చూసి చాలామంది అందులో ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు వినియోగదారుల ఫోరం ముందుకు వెళ్ళినటువంటి కేసు కూడా అదే. ఈ సతీష్ చంద్ర అనేటువంటి వ్యక్తి తాలూకా కంపెనీ, అది సాయి సూర్య రియల్టర్స్. ఆ కంపెనీకి సంబంధించి ఈయన ప్రమోట్ చేశాడు. దాన్ని ప్రమోట్ చేయటం అంటే ఎండార్స్ చేశాడు. దాంతో మహేష్ బాబు మొహం చూసి మేము డబ్బులు పెట్టాం అని ఒక డాక్టర్ గారు, ఆవిడ వెళ్ళింది ఫారంకి. అయితే వాళ్ళు పేమెంట్ ఇచ్చిందంతా 34 లక్షల చిల్లరంతో ఇచ్చారు. కొంత రిటర్న్ ఇచ్చారు. అంటే అక్కడ అనుమతులు లేకుండా వెంచర్ వేశారనేది గొడవ. అందుకని అతను పేమెంట్ తిరిగిస్తూ సగం డబ్బులు ఇచ్చేశాడు. మిగిలిన సగం ఇవ్వటానికి ఆలస్యం చేస్తున్నాడు. దాంతో వీళ్ళు ఫోరంకి వెళ్ళారు. వెళ్ళి మాకు ఇబ్బంది కలుగుతోంది అన్నప్పుడు, ఏం చూసి కొన్నారు మీరు అక్కడ అంటే, మహేష్ బాబు ప్రమోట్ చేశాడంటే అతను వెరిఫై చేసుకుని ఉంటాడు అనుకున్నాం. అంటే తను వెరిఫై చేసి ఎండార్స్ చేసి ఉంటాడు అనే ఉద్దేశంతో మేము డబ్బులు పెట్టామన్నారు. దాంతో అతనికి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు అతను వచ్చి వివరణ ఇచ్చుకోవాలి. ఏ పరిస్థితుల్లో అతను రానక్కర్లేదు, అతని తరఫున అడ్వకేట్ హాజరై వివరణ ఇచ్చినా సరిపోతుంది. లేదు ఈ వివరణ సరిపోదు అంటే అతను ఇన్ పర్సన్ హాజరు కావాలని కనుక ఫోరం ఆదేశిస్తే ఆయన కూడా వచ్చి మాట్లాడతాడు. అంటే మాకు అప్పటికి దొరికినటువంటి సమాచారం ప్రకారం ఇది జెన్యూన్ అనుకున్నాం. ఇప్పుడు జెన్యూన్ కాదు అని తెలిసింది కాబట్టి అందరితో పాటు మేము బాధపడుతున్నాం. మాకు డ్యామేజ్ అయింది కాబట్టి మేము ఈ డ్యామేజ్కి ఆయన మీద క్లెయిమ్ చేస్తున్నాం. ఎవరైతే సాయి సూర్య రియల్టర్స్ డెవలపర్ ఉన్నాడో ఆ వ్యక్తి మీదకి మేము కూడా డ్యామేజ్ వేసేటువంటి అవకాశం ఉంది అన్న పద్ధతిలో ఒక వివరణ ఇచ్చుకుని బయటకు వెళ్ళిపోతారు అంతే. వివరణ కోసం నోటీసులు తప్ప అరెస్టు కోసం కాదు. ఒకవేళ వైలేట్ చేస్తే, ఈ నోటీసుల్ని పట్టించుకోకుండా పక్కన బారేస్తే, రిపీటెడ్గా జరిగితే, అప్పుడు నాన్ బెయిలబుల్ ఏదన్నా జరిగితే అప్పుడు వారెంట్స్ వస్తే అప్పుడు అరెస్ట్ అవుతారు. అంతే తప్ప ఇప్పుడు ఈ నోటీసుల వలన అరెస్ట్ అయ్యేదే ఉండదు. అంటే రీసెంట్గా కూడా మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్ చేసిన ఏజెన్సీస్లో కూడా ప్రజలు నమ్మి మోసపోయారని చెప్పేసి కూడా రీసెంట్గా కూడా మనకు వార్త వచ్చింది. మళ్ళీ ఇంకో వార్త అంటే ఈ బెట్టింగ్ యాప్లు చూసాం మనం ఈ మధ్య. బెట్టింగ్ యాప్ల వ్యవహారంలో ప్రకాష్ రాజు, విజయ్ దేవరకొండ వీళ్ళందరి పేర్లు వచ్చినాయి. ఈ ప్రాసెస్లో పోలీసు వారి నుంచి ఒక క్లారిఫికేషన్ వచ్చింది. వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు అని సెలబ్రిటీలు చాలామంది మీద మేము ఆరోపణ చేశాం. కాకపోతే వీళ్ళందరినీ కూడా మేము అప్రూవర్లుగా తీసుకుంటున్నాం అని చెప్పారు. ఇప్పుడు ఈ కేసులో కూడా అదే జరుగుతుంది. మహేష్ బాబుని అప్రూవర్గా తీసుకుంటారు. తీసుకుని అతను కన్ఫెస్ అవుతూ, అంటే నేరాన్ని తప్పు జరిగింది నా వైపు నుంచి కూడా అని అంగీకరిస్తూ, తను ఏ పరిస్థితుల్లో ఈ నేరం చేయాల్సి వచ్చింది, అవతల వాళ్ళు తనని ఎలా మోసపుచ్చారు అనేది చెప్పుకొని ఈయన వాళ్ళకి వ్యతిరేక సాక్షిగా మారతాడు వినియోగదారుల ఫోరంలో. బెట్టింగ్ యాప్ల్లో ఎలాగైతే వాళ్ళకి వ్యతిరేక సాక్షులుగా ఉంటారు, అప్రూవర్గా మారటం అంటే అదే. అప్రూవర్గా మారటం అంటే ఆయన ప్రభుత్వ సాక్షిగా మారటం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఆయన వినియోగదారుల ఫోరం తరఫున సాక్షిగా మారి ఆ రియల్టర్ మీద కేసు బలపడటానికి దోహదపడతాడు. అట్లా మారుతుంది సీన్ అంతే. అంతకు మించి అరెస్టులు చేయటం ఇక్కడ దాకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది వెళ్ళదు.
కానీ ఒక అగ్ర హీరో మహేష్ బాబు ఒక కంపెనీకి యాడ్ ఇచ్చినప్పుడు క్రాస్ చెక్ చేసుకోరంటారా? చేసుకోవాలి కదా. ఇప్పుడు గతంలో కొన్ని కూల్ డ్రింక్ యాడ్స్లో మన చిరంజీవి నటించాడు, పవన్ కళ్యాణ్ కూడా చేశాడు, పెప్సీ క్యాన్ చేశాడు, థమ్స్అప్ క్లీన్ చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు మహేష్ బాబు కూడా చేస్తున్నాడు. స్ప్రైట్కి రకరకాల కూల్ డ్రింక్స్కి ఉన్నాడు ఆయన. స్ప్రైట్కి ఆయన చేశాడు, అల్లు అర్జున్ చేశాడు. అయితే ఈ కూల్ డ్రింక్స్ తయారీ చేసేటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రిజర్వేటివ్స్ వేస్తారు. దానిలో వాడే ప్రిజర్వేటివ్స్లో రసాయన వ్యర్థాలు కలుస్తున్నాయి అని ఒక గొడవ ఉంది. దానికి సంబంధించి ఆ రోజుల్లో చిరంజీవి మీద ఆరోపణ వచ్చినప్పుడు ఆయన ఆ ల్యాబ్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి క్లారిఫికేషన్ తీసుకోవటం, ఈ మొత్తాన్ని ఒక వీడియో షూట్ చేసి ప్రదర్శించారు. ఓకే. ప్రదర్శించి నేను కాన్షియస్గానే ఉన్నాను, దయచేసి నేనేదో కావాలని ప్రజల ఆరోగ్యం చెడగొట్టడం కోసం ఈ యాడ్ చేశాను అని ఎవరైనా అనుకుంటే అది తప్పు అని ఒక క్లారిఫికేషన్ ఇచ్చుకున్నాడు ప్రపంచానికి. ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేస్తారు. జనరల్గా ఇలాంటి ఎవరైనా తన దగ్గరికి ఒక ఎండార్స్మెంట్ చేయమని వచ్చినప్పుడు దాన్ని వ్యాపారంగా చూడటం కాకుండా ఇది అంతవరకు రిలయబుల్, మనం చెప్పటం ద్వారా ఏం ఆశిస్తున్నాడు ఎవరైనా సరే ఆ ప్రాజెక్టునో జనంలోకి తీసుకెళ్ళటానికి, ఆ ప్రాజెక్ట్నో జనంలోకి తీసుకెళ్ళటం కోసం ఒక నోన్ ఫేస్ని వాడతాడు. ఆ నోన్ ఫేస్ మనం అవుతున్నాము, మన ద్వారా ఈ సరుకు కానీ ఈ కార్యక్రమం కానీ ప్రజల్లోకి ఎడుతోంది కాబట్టి చాలామంది ఎంటర్ అవుతారు దీనిలోకి, వాళ్ళ భద్రత కూడా మన బాధ్యతే అని అనుకుని కొంచెం ఎక్కువ దానిలో డిగ్ చేయాల్సి ఉంటుంది. అంటే తవ్వకం జరపాల్సి ఉంటుంది. బాబు నువ్వు నిజంగానే కొన్నావా, కాగితాలు ఎక్కడున్నాయి? ఒకవేళ వాళ్ళతో ఇప్పుడు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటారు రైతులతో. రియల్ ఎస్టేట్లో జరిగేది ఏంటంటే ఆ ఏరియా రైతులతో ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒక డెవలప్మెంటల్ అగ్రిమెంట్ చేసుకుని కొంత డబ్బులు వాళ్ళకి పే చేసి మిగిలింది బిజినెస్లో నడుస్తున్న ప్రాసెస్లో వాడికి పేమెంట్లు ఇస్తారు. అంతే తప్ప కొని వెంచర్లు వేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇది కూడా అలాంటి సందర్భమే. ఇప్పుడు వాడు కస్టమర్లకి 17 లక్షలు పే చేసి మిగిలిన డబ్బులు ఎందుకు హోల్డ్ చేశాడు అంటే అటునుంచి రావాల్సి ఉంది అతనికి. వీళ్ళు పే చేసిన డబ్బుల్లో కొంత అతనికి పే చేసి ఉంటాడు ల్యాండ్ లార్డ్కి, తర్వాత మిగిలింది వీడి ఖర్చులు అయి ఉంటాయి. ఖర్చులు అంటే మార్కెటింగ్ ఖర్చులతో సహా మొదలుపెట్టి ఆ డబ్బుల్లోనే చేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఆయన ఇంకెక్కడో బిజినెస్లో ఉన్నటువంటి డబ్బులు పట్టుకొచ్చి వీళ్ళకి పే చేయాలి, దానికి కొంత డిలే అవుతోంది, అది కష్టం అక్కడ. ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా అనేది ఎండార్స్ చేసేవాడు ముందుగా తెలుసుకుని దిగాలి. ఇలాంటి కేసులు పెట్టడం అనేది ఒక రకంగా పద్ధతే. అంటే ఇప్పుడు ఆయన నోటీసులు సర్వ్ అవ్వటం, ఇది ప్రపంచం దృష్టికి రావటం, ఇది అవసరమే. ఎందుకు అవసరము అంటే మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడతారు. రేపు పొద్దున ఇంకొక రియల్టర్ ఎవడన్నా వెళ్తే డాక్యుమెంట్లు అడగాలి ముందు. మీరు ప్రొసీజర్ ఏమిటి, వాడి ప్రాజెక్ట్ ఏమిటి, ఎలా వేస్తున్నారు వెంచరు, ఎవరెవరు దీనిలో భాగస్వాములు అయి ఉన్నారు, ఇది డెవలప్మెంటల్ వెంచరా లేకపోతే కొని వేస్తున్న వెంచరా? కొని వేస్తున్న వెంచర్ అయితే దీనికి సంబంధించినటువంటి ఈసీతో సహా మిగిలినటువంటి కాగితాలన్నీ వెరిఫై చేసి ఇది క్లీన్గా ఉంది అని ఒక లీగల్ ఒపీనియన్ తీసుకుని ఆ లీగల్ ఒపీనియన్ ఆధారంగా వాళ్ళు చేయాలి. అంటే ఇప్పుడు వినియోగదారుల ఫోరం కూడా అడుగుతుంది, ఏ ప్రాతిపదికన మీరు ఎండార్స్ చేశారు ఆ ప్రాజెక్ట్కి అని అడుగుతారు. ఇదిగో ఫలానా లీగల్ ఒపీనియన్ ఉంది నా దగ్గర అని చూపించుకోవడానికి ఏదైనా డాక్యుమెంట్ ఉంటే ఈజీగా బయటపడతారు. లేకపోతే సంజాయిషి ఇచ్చుకుని అప్రూవర్గా మారి బయటపడాల్సి వస్తుంది. అది కథ. కాకపోతే ఏంటంటే కొంతమంది రియల్టర్ కంపెనీలు హీరోల పేరు చెప్పుకొని ప్రజల్ని మోసం చేస్తూ ఉంటే ప్రజల్లో కూడా హీరోల మీద ఉన్న నమ్మకం సన్నగిల్లదంటారా? ఇప్పుడు ఈ హీరో కాకపోతే ఇంకొక జనం నమ్మే వ్యక్తిని ఇంకొకరిని పట్టుకొస్తారు వాళ్ళు. ఇది ఆగదు, ఇది ఇలా కొనసాగుతుంది. అంటే ఒక నోన్ ఫేస్తో ఒక మాట చెప్పిస్తే జనంలోకి ఎడుతుంది అనేది బిలీఫ్ మనకి. అది ప్రతి ఒక్కడూ కాషన్గా ఉండాలి. ఇప్పుడు మహేష్ బాబుకి వచ్చిన నోటీసులు వార్త
ఇది ప్రపంచంలో ఎండార్స్మెంట్ల మీద వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఒక కాషనే. వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడి ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. అంటే ప్రతి ఇలాంటి సెలబ్రిటీస్ అందరికీ కూడా ఒక లీగల్ టీమ్ ఉండాలి. ఉండి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత, ఇప్పుడు ఒక బ్యాంకు లోన్ ఇవ్వాలంటే ఒక ప్రాపర్టీ మీద ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ లీగల్ ఒపీనియన్కి పంపిస్తారు వాళ్ళకు ఉన్నటువంటి కౌన్సిల్లో. వాళ్ళు ఓకే చేసి సర్టిఫై చేసిన తర్వాతే లోన్ వస్తుంది. అలా వీళ్ళు కూడా ఒక లీగల్ టీముని పెట్టుకొని దాని ఖర్చులు కూడా దీనిలో వెయ్యాలి. అప్పుడు కొంత ఈ రకమైనటువంటి వ్యవహారాలు తగ్గుతాయి. ఇటీవల సాయి పల్లవి కూడా ఇలాంటి రియల్టర్ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ కావాలని అడిగితే ఆమె సున్నితంగా తిరస్కరించింది, ఇలాంటి లొసుగులు వస్తాయని చెప్పేసి. అంటే జాగ్రత్త పడేవాళ్ళు జాగ్రత్త పడతారు, జాగ్రత్త పడని వాళ్ళు ఇలా ఇరుక్కుంటారు. ఇరుక్కోకుండా బయటపడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు కె విశ్వనాథ్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఎండార్స్ చేసిన కంపెనీ కూడా కస్టమర్లను ఇబ్బంది పెట్టింది, గతంలో ఇబ్బంది పెట్టింది. అలాగే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కూడా ఎండార్స్ చేశాడు, ఆ కంపెనీ కూడా కస్టమర్లను ఇబ్బంది పెట్టింది. ఇలా జరుగుతాయి కొన్ని, ఇది సహజం. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే సెలబ్రిటీస్ మాత్రమే కాదు, ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా పట్టుకుంటున్నారు. పట్టుకొని అప్రోచ్ అయ్యి మీరు ఒక మాట చెప్పండి మా ప్రాజెక్టు గురించి, లేకపోతే మా ప్రోడక్ట్ గురించి అని అడుగుతున్నారు. ఈ అడుగుతున్న క్రమంలో ఒక బేరం జరుగుతోంది. ఆ బేరం జరిగిన తర్వాత ఈ ఎండార్స్మెంట్ అనే కార్యక్రమం మొదలవుతుంది. వాళ్ళే కదా ఇప్పుడు మొన్న బెట్టింగ్ యాప్స్లో ఇరుక్కున్నది ఎక్కువ మంది వాళ్ళే, వాళ్ళ దగ్గర నుంచే జరిగింది ఇది. కాబట్టి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే వీళ్ళని అప్రూవర్లుగా మార్చుకుందాం, ఎవరైతే క్రైమ్ చేశారో వాళ్ళకి వ్యతిరేక సాక్షులుగా వీళ్ళని నమోదు చేసుకుందాం అని చెప్పి ఒక పద్ధతి తీసుకున్నారు వీళ్ళు. అదే పద్ధతి ఇక్కడ అమలవుతుంది అంతే. అప్పుడు వాళ్ళ దగ్గర రెమ్యునరేషన్ కూడా తీసుకుంటారు కదా సార్ మరి వీళ్ళు? అవును, తీసుకుంటారు. రెమ్యూనరేషన్ లేకుండా ఎందుకు చేస్తారు? రెమ్యూనరేషన్ తీసుకుంటారు, దాంతోపాటు వెరిఫికేషన్ కూడా చేయాలి. రెమ్యూనరేషన్ తీసుకుంటున్నావు కాబట్టే ఒక లీగల్ సెల్ పెట్టుకొని నీ దగ్గరికి వచ్చినటువంటి ఒక ప్రాజెక్టు తాలూకా ఎండార్స్మెంట్ చేయాలని వస్తాడు. ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఆ లీగల్ టీంకి ఇచ్చి ఆ ఖర్చు కూడా వీళ్ళ మీద వెయ్యి, వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి తప్పేం కాదు అది. అందరూ అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఫాలో అవుతుంది అదే రూలు. మీరు అదే రూల్ ఫాలో కండి. ఏదో ఒక పద్ధతి ఉండాలి కదా. ఆ పద్ధతి ఉండాలి అనేది ఇలాంటి గొడవలు జరిగినప్పుడు ముందుకు వస్తుంది. మిగిలిన వాళ్ళు పట్టించుకుని చేసుకుంటారు. మహేష్ బాబు కూడా రేపు పొద్దున అతనేమీ ఆగిపోడు, దీంతో అతని కెరియర్ కొనసాగుతుంది. ఇంకా చాలామంది వస్తారు అతని దగ్గరికి, మా ప్రాజెక్ట్ ఎండార్స్ చేయండి అని. వచ్చినప్పుడైనా కాన్షియస్గా ఇలాంటి టీం ఒకటి ఉందండి, అక్కడ మీ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయండి, వాళ్ళు ఓకే చేసిన తర్వాత నేను లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత మాత్రమే ఏ ప్రాజెక్టుకైనా సరే నేను ఎండార్స్ చేస్తారని ఒక రూల్గా పెట్టుకోవాలి. అలా రూల్గా పెట్టుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు.